ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు ఒక యంత్రంలా కష్టపడుతున్నాం. ఎందుకు? నెల తిరగగానే వచ్చే ఆ కాస్త జీతం కోసం. మీరు ఇలాగే కేవలం జీతం కోసం కష్టపడుతూ ఉంటే చచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. ఎప్పటికీ ధనవంతులు కాలేరు. షాకింగ్గా ఉందా? కానీ ఇదే నగ్న సత్యం. మీ తాతయ్య కష్టపడ్డాడు, మీ నాన్న కష్టపడ్డాడు, ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు. మరి తరాలు మారుతున్నా మన రాతలు ఎందుకు మారడం లేదు? ఎందుకంటే మనం మన జీవిత కాలాన్ని, రక్తాన్ని అమ్మి డబ్బు కోసం పనిచేస్తున్నాం. కానీ ఆ డబ్బుని మన కోసం పనిచేసేలా చేయడం మర్చిపోయాం. పొలంలో పనిచేసే కూలి రోజంతా కష్టపడితే 100 వస్తాయి. కానీ ఆ పొలం యజమాని చెట్టు కింద దర్జాగా కూర్చున్న లక్షలు వస్తాయి. ఎందుకంటే అక్కడ యజమాని కోసం భూమి పనిచేస్తుంది. సంపద సృష్టించబడాలి అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం ఒక వ్యవస్థ పని చేస్తూనే ఉండాలి. మరి సామాన్యుల దగ్గర ఫ్యాక్టరీలు, 100 ఎకరాల భూములు లేవు కదా. ఉన్న ఆ కాస్త డబ్బును తీసుకెళ్లి సేఫ్టీ పేరుతో బ్యాంకు ఖాతాల్లో, బీరువాల్లో బంధిస్తున్నారు. నిద్రపోయే డబ్బు ఎప్పటికీ మీ తలరాతను మార్చలేదు. ద్రవ్యోల్బణం అనే క్యాన్సర్ దాన్ని లోపలే తినేస్తుంది. మరి మీ డబ్బును నిద్రలేపి పరిగెత్తించడం ఎలా? దానికి సామాన్యుడి చేతిలో ఉన్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం మ్యూచువల్ ఫండ్స్. ఇది ఏదో రాత్రికి రాత్రే డబ్బులు డబుల్ అయ్యే గాలివాటం స్కీమ్ కాదు. దేశాన్ని శాసిస్తున్న టాప్ కంపెనీలు రాత్రింబవళ్ళు మీకోసం పనిచేసే లాజికల్ సిస్టమ్. మీరు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు వాడే వస్తువులు, నావిగేట్ చేసే బ్యాంకులు, నడిపే కార్లు, ఇవన్నీ తయారు చేసే దిగ్గజ కంపెనీలలో మీకు వాటా ఉందా? మాకెక్కడదండి అంత సీన్ అనుకుంటున్నారా? కేవలం మీ జేబులో ఉన్న 1000 రూపాయలతో ఆ మహాసామ్రాజ్యాలలో మీరు భాగస్వాములు కావచ్చు. మీరు పడుకున్నప్పుడు కూడా ఆయా కంపెనీల్లోని లక్షలాది మంది ఉద్యోగులు పరోక్షంగా మీ ఆస్తిని పెంచడానికే కష్టపడుతుంటారు. స్టాక్ మార్కెట్, ఫండ్స్ అంటే రిస్క్ కదా అని వణికిపోయే వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి. జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయని ఇంట్లోనే కూర్చుంటున్నామా? లేదు. డ్రైవింగ్ నేర్చుకుని రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. పెట్టుబడి కూడా అంతే. నాలెడ్జ్ ఉంటే అదే మీ ఆయుధం. నేను మీకు అద్భుతాలు జరిగిపోయి రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోతారని చెప్పడం లేదు. కానీ క్రమశిక్షణతో మీరు స్టార్ట్ చేసే ఒక ఎస్ఐపి రాబోయే 15-20 ఏళ్లలో మీ పిల్లల తలరాతను, మీ వంశం హిస్టరీనే మార్చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. జీవితాంతం డబ్బు కోసం బానిసలా చెమటోడ్చుతూనే ఉంటారో, లేక మీ డబ్బును పెట్టుబడిగా మార్చి దాన్ని మీకు బానిసగా చేసుకొని దర్జాగా బతుకుతారో మీరే నిర్ణయించుకోండి.